హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మలయాళం లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే కిరిక్కన్. ఇక టైం వేస్ట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్లో లాస్ట్ వీడియోకి వచ్చిన బెస్ట్ కామెంట్ ఏమిటో చూద్దాం. అండ్ ఈ కామెంట్ నేను పర్సనల్ గా సెలెక్ట్ చేసింది అయితే కాదు, సాఫ్ట్వేర్ ఆటోమేటిక్ గా ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసిన బెస్ట్ కామెంట్ ని ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తుంది. సో కీప్ కామెంటింగ్. నెక్స్ట్ మీ కామెంటే సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ థ్యాంక్స్ ఫర్ కామెంటింగ్. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ సీన్ లోనే టీ తోటలో ఇద్దరు వ్యక్తులు నడుచుకుని వెళుతూ ఒక సీనియర్ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి రాజేంద్రన్ చాలా కేసుల్ని విచారించాడు. తను సాల్వ్ చేసిన కేసులన్నింటినీ కూడా ఒక బుక్ లాగా ప్రింట్ చేయించుకున్నాడు. వాటిలో ఒక కేసు అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అదే కిరిక్కన్ కేసు. ఈ కేసును సాల్వ్ చేసిన తర్వాతనే ఆ పోలీస్ ఆఫీసర్ రాజేంద్రన్ ఎందుకో రాజీనామా చేసి వెళ్లిపోయాడు. ఎందుకు రాజీనామా చేశాడు అన్న విషయం కూడా మనకి ఏమాత్రం తెలియదు. ఈ విషయం ఆ రాజేంద్రన్ కలిసి విచారించగా తనేమీ మాట్లాడలేదు. ఇప్పుడు మనం ఆ కిరిక్కన్ దగ్గరికి వెళ్లి తనతో మాట్లాడితే ఏమైనా తెలుస్తుంది అని ఆ ఇద్దరు కూడా కిరిక్కన్ అడ్రస్ కనుక్కుని అక్కడికి వెళ్లి కిరిక్కన్ ఆ కేసు గురించి విచారించగా ఆ వ్యక్తి కూడా మొదట్లో ఏమీ చెప్పడు, కానీ వాళ్ళు మళ్ళీ అదే కేసు గురించి అడుగుతూ ఉండడంతో చివరికి ఆ కేసు గురించి చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఒకరోజు అర్ధరాత్రి సమయంలో రబ్బర్ తోటలో ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయి ఉండడంతో అది చూసినటువంటి ఇద్దరు వ్యక్తులు కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటారు. ఆ తర్వాత రోజు పోలీసులు అక్కడికి వచ్చి ఆ కేసు గురించి చాలా విచారిస్తూ వాళ్ళు ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకుని వెళ్ళి ఉంటారు. అప్పుడే రాజేంద్రన్ పై అధికారులు రాజేంద్రన్ని కలిసి, మీకు ఒక వ్యక్తి దొరికాడు కదా, అతనే ఈ హత్య చేశాడు అని ఈ కేసుని వెంటనే క్లోజ్ చెయ్యండి అని అంటూ ఉంటాడు. దానికి రాజేంద్ర ఖచ్చితంగా సార్, అతను ఎందుకు చేశాడు ఏమిటో కనుక్కొని అలాగే ఈ కేసుని క్లోజ్ చేసేస్తామని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రాజేంద్ర వెంటనే స్టేషన్ బయట ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గరికి వెళ్ళి టీ తాగుతూ అక్కడ టీ అమ్ముతున్నటువంటి మహిళని చూసి, నువ్వు సెల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి కూడా టీ ఇచ్చిదా అని అంటాడు. దాంతో ఆ మహిళ చాలా భయపడుతూనే సెల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి ఇవ్వడానికి చాలా భయపడుతూ వెళుతూ ఉంటుంది. ఇక్కడే మనకు ఆ ఆత్మహత్య చేసుకున్న అమ్మాయి ఎలా చనిపోయిందో ఆ విషయాలన్నీ కూడా చూపించడం జరుగుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఎవరైతే ఆ రబ్బర్ తోటలో చనిపోయిందో ఆ అమ్మాయి పేరు రేచల్ అయి ఉంటుంది. ఆ రేచల్ బాడీని మొట్టమొదటిసారిగా చూసినటువంటి ఆ వ్యక్తిని పోలీసులు తీసుకుని వచ్చి విచారిస్తూ ఉంటారు. అప్పుడే రాజేంద్రన్ పోలీస్ ఆఫీసర్ అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, మనం మొదట్లో ఇది ఆత్మహత్య అనుకున్నాం, కానీ ఆ రేచల్ని ఎవరో హత్య చేసి ఇక్కడ ఆత్మహత్య చేసుకుంది అన్నట్లుగా క్రియేట్ చేశారు. ఇదే మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కూడా వచ్చింది. ఎవరైతే ఆ రేచల్ డెడ్ బాడీని మొదటిసారిగా చూశాడో అతనే ఈ హత్య చేశాడు అని చెప్పి ఈ కేసుని క్లోజ్ చేసేద్దామా అని ఆ స్టేషన్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నటువంటి కిరక్కన్ కి చెప్తూ ఉంటాడు. ఎందుకంటే రాజేంద్రన్ మరియు కిరక్కన్ ఇద్దరు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒకే సమయంలో జాయిన్ అయి ఉంటారు. రాజేంద్రన్ కి అంత తెలివితేటలు లేనప్పటికీ తను బాగా లంచాలు ఇచ్చి తన పలుకుబడిని ఉపయోగించి ఉన్నతమైన స్థానానికి ఎదిగి ఉంటాడు. కానీ కిరక్కన్ మాత్రం ఎటువంటి ప్రమోషన్ తీసుకోకుండా కానిస్టేబుల్ గానే వర్క్ చేస్తూ ఉంటాడు. రాజేంద్రన్ ఏ కేసుని హ్యాండిల్ చేస్తున్నా ఖచ్చితంగా ఈ కిరక్కన్ సహాయమే తీసుకుంటూ ఉంటాడు. ప్రెజెంట్ కూడా ఆ కిరక్కన్ ఒపీనియన్ అడగ్గా కిరక్కన్ ఆ రాజేంద్రన్ ని చూసి, మనం అమాయకమైన వ్యక్తిని సెల్లో పెట్టడం అంత మంచిది కాదు, ఆ తర్వాత ఏదైనా ప్రమాదం రావచ్చు అని తను వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న ప్రజలందరినీ కూడా విచారించడం మొదలు పెడతాడు. అలా కిరక్కన్ చుట్టుపక్కలంతా కూడా విచారిస్తున్న సమయంలో ఏ రోజైతే ఆ అమ్మాయి రేచల్ చనిపోయిందో అదే రోజు రాత్రి బెన్నీ మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా కారు యాక్సిడెంట్ లో చనిపోయారు అని తెలుసుకుంటాడు. దాంతో కిరక్కన్ వెంటనే రాజేంద్రన్ దగ్గరికి వెళ్లి వీళ్ళ గురించి కూడా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసి, ఆ తర్వాత ఇంటికి వచ్చినటువంటి కిరక్కన్ ఈ కేసు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది అని తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత రాజేంద్రన్ మరియు కిరక్కన్ ఇద్దరు కూడా ఆ డెడ్ బాడీని మొదటిసారిగా చూసినటువంటి ఆ వ్యక్తిని విచారిస్తూ ఉండగా ఆ వ్యక్తి మాట్లాడుతూ, సార్ నేను ఎప్పటిలాగే పనికి వెళుతున్న సమయంలో అక్కడ డెడ్ బాడీని చూసి వెంటనే ప్రజలందరికీ కూడా ఇన్ఫార్మ్ చేశాను, అంతకు మించి నాకేమీ తెలియదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత రాజేంద్రన్ వెంటనే ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరినీ కూడా విచారిస్తూ ఒక వయసు అయినటువంటి పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తి ఇంటి దగ్గరికి వెళ్ళి విచారించగా ఆ వ్యక్తి రాజేంద్రన్ని చూసి, నాకు కూడా ఒక కూతురు ఉండేది, తను ఒక అబ్బాయితో లేచిపోయింది, అప్పటి
నుంచి కూడా నా భార్య ఆరోగ్యం బాగా చెడిపోయి మంచానికే పరిమితం అయిపోయింది. నేను తనను చూసుకోవడానికే సమయం సరిపోవడం లేదు. నాకు ఈ విషయాలన్నీ కూడా ఏమీ తెలియదు అని అంటూ ఉంటాడు. ఆ తర్వాత కరిక్కన్ చాలా విచారిస్తూ ఉండగా ఏ రోజైతే రేచల్ చనిపోయిందో ఆ రోజు రాత్రి కొంతమంది యువకులు ఒక బడ్డీ షాప్ దగ్గరికి వెళ్ళి తాగడానికి కావాల్సినటువంటి గ్లాసులు, స్నాక్స్ని మరియు సిగరెట్స్ని కూడా తీసుకుని వెళ్ళారు అని తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఆ షాప్ ఓనర్ని ఈ సంఘటన గురించి విచారించగా అతను కూడా మాట్లాడుతూ, నిజమే మేడం, ఆ రోజు నేను షాప్ కట్టేయబోతూ ఉండగా నా షాప్ దగ్గరికి 4 వ్యక్తులు వచ్చి వాళ్ళకి కావాల్సిన సిగరెట్స్ అలాగే మందు తాగేటప్పుడు కావాల్సినటువంటి స్నాక్స్ అవన్నీ కూడా తీసుకుని వెళ్ళాడు అని అంటూ ఉంటాడు. ఆ 4లో 2 వ్యక్తులు ఈ గ్రామానికి చెందిన వాళ్లే అని ఆ షాప్ ఓనర్ చెప్తూ ఉంటాడు. అంత పోలీసులు వెంటనే ఆ 4 వ్యక్తుల గురించి ఎంక్వైరీ చేయగా వాళ్ళందరూ కూడా మెడికల్ రిప్రజెంటేటివ్స్ అని తెలుస్తుంది. పోలీసులు వెంటనే ఆ ఊర్లో ఉన్నటువంటి 2 మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని పిలిచి విచారిస్తూ ఉంటారు. వాళ్ళు పోలీసులను చూసి మాట్లాడుతూ, ఆ రోజు మాకు ఒక చిన్న బర్త్డే పార్టీ ఉండడంతో అక్కడికి వెళ్ళి ఆ పార్టీ అయిన తర్వాత సినిమాకి వెళ్ళి తిరిగి వచ్చాం. అప్పుడే మాకు మందు తాగాలనిపించి ఆ షాప్ దగ్గరికి వెళ్ళి గ్లాసులు, సిగరెట్స్ అన్ని కూడా తీసుకుని వెళ్ళాం. అక్కడ మేము కేవలం మందు తాగి మాత్రమే వెళ్ళిపోయాం. మీరు చెప్తున్నటువంటి ఆ రేచల్ కి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత పోలీసులు వెంటనే చనిపోయినటువంటి రేచల్ ఒక కంప్యూటర్ క్లాస్ కి వెళ్తూ ఉండేదని, అక్కడ రేచల్ కి ఒక ఫ్రెండ్ ఉంది అని తెలుసుకుని రేచల్ ఫ్రెండ్ ని కూడా పిలిచి విచారిస్తూ ఉంటారు. రేచల్ ఫ్రెండ్ కూడా పోలీసుల్ని చూసి, సార్ మా ఇద్దరు ఏజ్ గ్రూప్స్ ఒకలా ఉండడంతో తను నాతోనే ఎక్కువ మాట్లాడుతూ ఉండేది. నేను తనకు ఫ్రెండ్ అయినప్పటికీ తను మాత్రం నాతో చాలా తక్కువ విషయాలే మాట్లాడుతూ ఉండేది. తను ఎవరితో కూడా ఎక్కువగా మాట్లాడేది కాదు. తను ఎందుకు చనిపోయిందో ఆ విషయం మాత్రం నాకు తెలియదు అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు వెంటనే రేచల్ మదర్ దగ్గరికి వెళ్లి విచారిస్తూ ఉండగా రేచల్ మదర్ పోలీసుల్ని చూసి, నాకు 2 కూతుర్లు సార్, పెద్ద కూతురు రేచల్, చిన్న కూతురు రెబాకా అని అంటూ ఉంటుంది. పోలీసులు వెంటనే ఆ రేచల్ మదర్ ని చూసి, నీ కూతురు చనిపోవడానికి ముందు రోజు తను ఏమైనా టెన్షన్ గా కానీ లేదని అనుమానాస్పదంగా కానీ కనిపించిందా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు రేచల్ మదర్ సమాధానం చెప్తూ, లేదు సార్, అలాంటిదేమీ లేదు. తను మా అందరితో కూడా చాలా మంచిగా మాట్లాడుతూ ఉండేది. ఒకరోజు రాత్రి తను ఏదో లెటర్ రాస్తూ ఉండగా నేను అక్కడికి వెళ్ళాను. అప్పుడు కూడా తను చాలా నార్మల్ గా నాతో మాట్లాడింది అని చెప్తూ ఉంటుంది. తర్వాత పోలీసులు వెంటనే ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ కూడా విచారిస్తూ ఉండగా గ్రామంలో ఉన్న ఒక వ్యక్తి పోలీసుల్ని చూసి, ఈ గ్రామంలో ఉన్న సుకుమార్ అనే ఒక యువకుడు ఆ రేచల్ ని ప్రేమిస్తున్నాను అని ఒక రోజు తన చెయ్యి పట్టుకున్నాడు. అప్పుడు రేచల్ చాలా కోపంగా ఆ సుకుమార్ ని చెంపదెబ్బ కొట్టింది. సుకుమార్ చాలా కోపంగా ఆ రేచల్ ని చూస్తూ వెళ్లిపోయాడు. బహుశా ఆ సుకుమార్ ఏమైనా చేసి ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పోలీసులు వెంటనే సుకుమార్ ని స్టేషన్ కి పిలిచి విచారిస్తూ ఉంటారు. అయితే ఈ సుకుమార్ మాత్రం పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా యాటిట్యూడ్ ని చూపిస్తూ నవ్వుతూ ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే ఈ సుకుమార్ తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు అని తెలుసుకుని తన ఫ్రెండ్ ని పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారించగా సుకుమార్ ఫ్రెండ్ పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, సరే ఎప్పుడైతే రేచల్ చనిపోయిందో ఆ రోజు రాత్రి నేను నా ఫ్రెండ్ ని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేయడానికి తీసుకుని వెళ్ళాను. ఆ సమయంలో ఎవరో ఒక వ్యక్తి అటువైపుగా పరిగెడుతూ ఉండడం నేను చూశాను. కానీ ఆ వ్యక్తి ఎవరో నాకు మాత్రం తెలియదు అని అంటూ ఉంటాడు. ఆ మాటలు విన్న పోలీస్ ఆఫీసర్ రాజేంద్ర మాత్రం తన తోటి పోలీస్ ఆఫీసర్ ని చూసి, ఈ సుకుమార్ ఫ్రెండ్ తన ఫ్రెండ్ అయినటువంటి సుకుమార్ ని కాపాడడం కోసం ఏదైనా అబద్ధం చెప్తున్నాడేమో, మనల్ని డైవర్ట్ చేయడం కోసం ఈ విధంగా చెప్తున్నట్లుగా ఉన్నాడు అని అంటూ ఉంటాడు. అయితే కిరక్కన్ మాత్రం ఆ సుకుమార్ ఫ్రెండ్ చెప్పినటువంటి మాటల్ని సీరియస్ గా తీసుకుని ఎంక్వైరీ చేయడం మొదలు పెడతాడు. ఆ సమయంలోనే ఒక మహిళ కిరక్కన్ ని చూసి, నేను కూడా ఒక వ్యక్తి అటువైపుగా పారిపోవడం చూశాను అని అంటూ ఉంటుంది. ఆ తర్వాత కిరక్కన్ చనిపోయినటువంటి రేచల్ ఫ్రెండ్ ని మళ్ళీ పోలీస్ స్టేషన్ కి పిలిచి విచారిస్తూ ఉంటాడు. అదే సమయంలో పోలీసులు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ని కూడా అక్కడికి పిలిచి ఉండడంతో అక్కడ ఉన్నటువంటి ఒక మెడికల్ రిప్రజెంటేటివ్ ను చూసినటువంటి రేచల్ ఫ్రెండ్ నవ్వుతూ ఉంటుంది. దాంతో పోలీసులు వెంటనే ఆ రేచల్ ఫ్రెండ్ ని చూసి, ఆ మెడికల్ రిప్రజెంటేటివ్ కి నీకు ఏంటి సంబంధం అని అడుగుతూ ఉంటారు. దాంతో రేచల్ ఫ్రెండ్ మాట్లాడుతూ, మేమిద్దరం కూడా ప్రేమించుకుంటున్నాం. రేచల్ కూడా ఒక అబ్బాయిని ప్రేమించింది. నిజానికి రేచల్ చనిపోయిన రోజు రాత్రి తన బాయ్ ఫ్రెండ్ తో ఇంట్లో నుంచి పారిపోవాలనుకుంది అని ఒక ట్విస్ట్ రివీల్ చేస్తుంది. ఆ మాటలు విన్న పోలీసులు, అంటే రేచల్ బాయ్ ఫ్రెండే తనను చంపేశాడేమో అని ఆలోచిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో పోలీస్ స్టేషన్ లోకి రేచల్ వస్తూ ఉంటుంది. అది చూసినటువంటి అక్కడ ఉన్నటువంటి పోలీసులు అందరూ కూడా షాక్ అవుతూ ఉంటారు. ఇక్కడ మరొక ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే రేచల్ కు ఉన్న సిస్టర్ ట్విన్ సిస్టర్ అని తెలుస్తుంది. దాంతో పోలీసులు వెంటనే ఆ అమ్మాయిని చూసి, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు అని అడగ్గా తను వెంటనే పోలీసుల్ని చూసి, నేను మరియు మా అమ్మ మా ఇంటిని క్లీన్ చేస్తూ ఉండగా మాకు ఒక లెటర్ దొరికింది అని అది పోలీసులకి ఇస్తుంది. పోలీసులు వెంటనే ఆ లెటర్ ని చూడగా వాళ్ళకి ఒక విషయం మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది. ఆ లెటర్ లో రేచల్, నేను ప్రేమలో విఫలం అయ్యాను, అందుకే ఆత్మహత్య చేసుకున్నాను అని రాసి ఉంటుంది. అయితే ఆ లెటర్ ని చదివినటువంటి పోలీసులకి డౌట్ వచ్చి వెంటనే ఆ రేచల్ సిస్టర్ అయినటువంటి రెబాకాకి ఒక పెన్ను పేపర్ ఇచ్చి, ఈ లెటర్ లో రాసిందంతా కూడా సేమ్ యాజ్ టీజ్ గా నువ్వు రాయి అని
అని చెప్తారు. రెబాకా అదే లెటర్ ని మళ్ళీ తిరిగి రాస్తుంది. పోలీసులు ఆ లెటర్ ని చూసి ఆ లెటర్ లో ఉన్న హ్యాండ్ రైటింగ్ నీ హ్యాండ్ రైటింగ్ ఒకేలాగా ఉన్నాయి, నిజం చెప్పు, నువ్వెందుకు ఈ విధంగా రాశావు అని అంటూ ఉంటారు. అప్పుడు రెబాకా కూడా మొదట్లో ఒప్పుకోదు, కానీ ఆ తర్వాత నేనే ఆ లెటర్ ని రాశాను అని ఒప్పుకుంటుంది. సరిగ్గా అదే సమయంలో రేచల్ మదర్ పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, నాకు 2 కూతుర్లు ఉన్నారు, నా కూతురు ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. రేపు నా చిన్న కూతురికి ఎలా మ్యారేజ్ అవుతుందో నాకు చాలా భయంగా ఉంది. అందుకే ఒక ఆత్మహత్య లెటర్ ని రాసి తన లవ్ లో ఫెయిల్ అవ్వడం వల్లనే ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నాను అని చెప్పి ఒక లెటర్ ని సృష్టించాను. ఇలా చేస్తే ఖచ్చితంగా కొద్ది రోజులకి ఈ జనాలు దాని గురించి మర్చిపోతారు. నా 2వ కూతురుకు కూడా పెళ్లి అవుతుంది అన్న ఉద్దేశంతో ఈ విధంగా చేశానని ఏడుస్తూ వెంటనే అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చూసి, సార్ ప్లీజ్ నా కూతురు రేచల్ ని చంపిన వాడిని మాత్రం వదిలిపెట్టొద్దు అని ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత పోలీసులు మళ్ళీ గ్రామంలో విచారిస్తూ ఉండగా మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఆ పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, సార్ మొన్న విచారణలో మీరేదో క్యాజువల్ గా అడుగుతున్నారు అనుకున్నాం, కానీ మీరు చాలా డీప్ గా ఎంక్వైరీ చేస్తున్నారు. ఆ రోజు ఒక సంఘటన జరిగింది సార్, అది మీకేమైనా యూజ్ అవుతుందేమో అని మీకు చెప్పడం కోసం వచ్చామని చెప్పి పోలీసుల్ని చూసి, సార్ ఆ రోజు మేము పార్టీ చేసుకోవడానికి వెళ్ళిన సమయంలో ఆ రాత్రి సమయంలో 2 వ్యక్తులు, ఒక వ్యక్తి ఎడమ చేతిలో మరొక వ్యక్తి కుడి చేతిలో కొవ్వొత్తుల్ని పెట్టుకుని అడవి లోపలికి వెళ్లారు. కొంతసేపటి తర్వాత ఒక వ్యక్తి 2 కొవ్వొత్తుల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్లడం చూశాం. బహుశా అడవి లోపలికి వెళ్ళినటువంటి ఆ 2 వ్యక్తులలో ఒక వ్యక్తి రేచల్ ని చంపేసి ఉండవచ్చు, మరొక వ్యక్తి అటువైపు ఎవరు వస్తున్నారో చూస్తున్నారేమో అని మాకు డౌట్ గా ఉంది అని ఆ మెడికల్ రిప్రజెంటేటివ్స్ పోలీసులకి చెప్తూ ఉంటారు. దాంతో పోలీసులు వెంటనే అక్కడ ఉన్నటువంటి షాప్ దగ్గరికి వెళ్లి ఆ రోజు ఇక్కడ ఎవరైనా క్యాండిల్స్ కొన్నారని అడగ్గా ఆ షాప్ ఓనర్ వెంటనే పోలీసుల్ని చూసి ఆ రోజు సుకుమార్ క్యాండిల్స్ ని కొన్నాడు అని చెప్తాడు. దాంతో పోలీసులు వెంటనే సుకుమార్ ని మళ్ళీ పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లి తీవ్రంగా కొట్టి విచారిస్తూ ఉంటారు. ఇక్కడే ఒక భయంకరమైన ట్విస్ట్ రివీల్ అవుతుంది. అదేమిటి అంటే ఈ సుకుమార్ రేచల్ ని చంపలేదని, ఈ సుకుమార్ బెన్నీ మరియు తన ఫ్రెండ్ ఇద్దరిని కూడా చంపాడు అని తెలుస్తుంది. అసలు సుకుమార్ బెన్నీ మరియు తన ఫ్రెండ్ ని ఎందుకు చంపి ఉంటాడు అంటే వాళ్ళిద్దరూ కూడా రేచల్ ని అనుభవించాలి అని తనని చాలా టార్చర్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలుసుకున్నటువంటి సుకుమార్ వాళ్ళ దగ్గరికి వెళ్లి, మీరు రేచల్ జోలికి రావద్దు, నేను తనని ప్రేమిస్తున్నాను, మరోసారి మీరు తన దగ్గరికి వేధించడం కోసం వచ్చారని తెలిస్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తాను అని వార్నింగ్ ఇచ్చి ఉంటాడు. అయినప్పటికీ వాళ్ళు ఆ మాట వినకుండా రేచల్ ని వేధిస్తూ ఉండడంతో సుకుమార్ చాలా కోపంగా వాళ్ళిద్దరిని కూడా చంపేసి ఉంటాడు. ఆ మాటలు విన్న పోలీసులు సుకుమార్ బెన్నీ మరియు తన ఫ్రెండ్ ని మాత్రమే చంపాడు, మరి రేచల్ ని ఎవరు చంపారు అని చాలా తీవ్రంగా విచారిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో ఒక అమ్మాయి పోలీసుల దగ్గరికి వచ్చి రేచల్ కి ఏం జరిగిందో అంతా కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న పోలీసులు, ఇదంతా నీకు ఎలా తెలుసు, తన నిన్ను కూడా తనతో పాటు అక్కడికి తీసుకుని వెళ్ళిందని అడుగుతూ ఉంటారు. అప్పుడు ఆ అమ్మాయి పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, తనేమి నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళలేదు, మా ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన ఇదంతా కూడా చెప్తూ ఉండగా నేను విన్నాను అని పోలీసులకు చెప్తూ ఉంటుంది. దాంతో పోలీసులు వెంటనే వాళ్ళు ఇంతకుముందు విచారించినటువంటి ఆ పెద్ద వయసు ఉన్నటువంటి వ్యక్తిని మళ్ళీ పోలీస్ స్టేషన్కి పిలిచి, అసలు ఏం జరిగిందో చెప్పు, నీకు ఈ హత్యకి ఏదో బాగా దగ్గర సంబంధం ఉన్నట్లుగా ఉంది, నిజం చెప్పు అని చెప్పడంతో ఆ ముసలి వ్యక్తి ఏడుస్తూ కొన్ని నిజాలు చెప్పడం మొదలు పెడతాడు. గతానికి వెళ్తుంది. ఈ పెద్ద మనిషికి పెళ్లయ్యి 12 సంవత్సరాల తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించడంతో ఆ అమ్మాయిని వీళ్ళు చాలా ఆనందంగా పెంచి పెద్ద చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయికి వీళ్ళు ఎలెక్సా అనే పేరు పెట్టి ఉంటారు. అయితే ఎలెక్సా బాగా పెద్ద అయ్యి పెళ్లి వయసుకు వచ్చి ఉంటుంది. అలాంటి సమయంలోనే ఎలెక్సా తన ఫాదర్ దగ్గరికి వెళ్ళి, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను అని చెప్పడంతో ఈ పెద్ద మనిషి కూడా దానికి ఒప్పుకుని ఉండి ఉంటాడు. అయితే అప్పుడు ఎలెక్సా తన ఫాదర్ ని చూసి మాట్లాడుతూ, నేను ప్రేమించినటువంటి అబ్బాయి మనకన్నా కొంచెం తక్కువ కులానికి చెందిన వాడు అని చెప్తుంది. ఆ మాటలు విన్నటువంటి తన ఫాదర్ మాత్రం చాలా కోపంగా, అలా అయితే ఈ పెళ్లి జరగదు, ఒక తక్కువ కులానికి చెందిన వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటావా, అంటే ఒక తక్కువ కులానికి పుట్టబోయే బిడ్డను నువ్వు నీ కడుపులో మోస్తావా, అలాంటి బిడ్డ మాకు వద్దు అని తన వైఫ్ కూడా ఈ విషయాన్ని చెప్తాడు. తన వైఫ్ కూడా తన హస్బెండ్ తో మాట్లాడుతూ, అలాంటి తక్కువ కులానికి చెందిన వాడికి పుట్టే బిడ్డ మనకు వద్దు అని చెప్పడంతో ఈ పెద్ద మనిషి వెంటనే తన కూతుర్ని అతి కిరాతకంగా చంపేస్తాడు. అలా జరిగిందంతా కూడా పోలీస్ స్టేషన్ లో చెప్తున్నటువంటి ఈ పెద్ద మనిషి ఒక సైకోలాగా నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఆ మాట ఉన్నటువంటి కిరక్కన్ చాలా కోపంగా అక్కడ ఉన్నటువంటి పోలీసుల్ని చూసి మాట్లాడుతూ, ఇలాంటి వ్యక్తులు బయట సమాజంలో తిరగకూడదు, వీళ్ళని చంపేయాలి అని ఆ పెద్ద మనిషిని కొట్టడానికి వెళుతూ ఉంటాడు. దాంతో పోలీసులు వెంటనే కిరక్కన్ని బయటికి తీసుకుని వచ్చి, అతను తన కూతుర్నే చంపానని చెప్తున్నాడు, అతని కూతురు మిస్ అయినట్టుగా ఎవరో కంప్లైంట్ ఇవ్వలేదు, అదేవిధంగా ఇతనే తన కూతుర్ని చంపాడు అని చెప్పడానికి ఎటువంటి క్లూస్ కూడా దొరకలేదు, మనం ఈ కేసులో అతన్ని ఏమీ చేయలేవు అంటూ కానిస్టేబుల్ కిరక్కన్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు.
అదే సమయంలో పెద్ద మనిషి ఆ స్టేషన్ నుంచి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక్కడే మనకు ఒక భయంకరమైన ట్విస్ట్ ని కూడా రివీల్ చేస్తారు. ఇంతకుముందు మెడికల్ రిప్రజెంటేటివ్స్ ఇద్దరు వ్యక్తులు అడవుల్లోకి కొవ్వొత్తుల్ని తీసుకుని వెళుతూ ఉండగా చూసామని చెప్పారు కదా. ఆ ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి పెద్ద మనిషి కాగా మరొక వ్యక్తి రేచల్ అయి ఉంటుంది. నిజానికి రేచల్ ఇంట్లో నుంచి తన బాయ్ ఫ్రెండ్ తో అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించి అటు నుంచి వెళుతూ ఉండగా రేచల్ ని చూసినటువంటి పెద్ద మనిషికి తన కూతురే గుర్తుకు వస్తుంది. ఈ రేచల్ కూడా తక్కువ కులానికి చెందిన వ్యక్తితో పారిపోతుంది అని తెలుసుకుని ఈ రేచల్ తన కూతురు లాగే కనిపిస్తూ ఉండడంతో ఈ రేచల్ ని కూడా తన కూతురి అనుకునే భ్రమలో తనని కూడా చంపేస్తాడు. పోలీసులకి మాత్రం ఈ పెద్ద మనిషి నేను నా కూతురిని మాత్రమే చంపాను, రేచల్ ని నేను చంపలేదు అని చెప్పి ఉంటాడు. కట్ చేస్తే ఆ తర్వాత ఆ పెద్ద మనిషి తన ఇంటి దగ్గరికి రాగా మంచానికే పరిమితం అన్నటువంటి తన వైఫ్ దగ్గర రేచల్ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతూ తనకి భోజనాన్ని తినిపిస్తూ ఉంటాడు. అయితే రేచల్ బాయ్ ఫ్రెండ్ తినిపిస్తూ ఉండగా ఈ పెద్ద మనిషి వైఫ్ మాత్రం ఆ భోజనాన్ని తినకుండా నిరాకరిస్తూ ఉంటుంది. రేచల్ బాయ్ ఫ్రెండ్ ఈ పెద్ద మనిషి వాళ్ళ వైఫ్ ని చూసి నేను తినిపిస్తే తినవా, అంటే తక్కువ కులానికి చెందిన వాళ్ళు తినిపిస్తే తినవా అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆ పెద్ద మనిషి వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావని ఆ రేచల్ బాయ్ ఫ్రెండ్ తో గొడవ పడడం మొదలు పెడతాడు. అలా ఇద్దరు కూడా కర్రలతో కొట్టుకుంటూ ఉండడంతో ఇద్దరికి తలలో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఏం జరిగిందో చూపించడం జరుగుతుంది. పోలీసులు అందరూ కూడా పోలీస్ స్టేషన్ ముందు ఉన్నటువంటి టీ స్టాల్ దగ్గరికి వెళ్లి టీ తాగుతూ లోపల సెల్లో ఉన్న వ్యక్తికి కూడా టీ ఇవ్వని చెప్పి ఆ టీ స్టాల్ ఓనర్ ని పంపిస్తారు. అక్కడ ఉన్నటువంటి మహిళ వెంటనే టీ సెల్ లోపలికి తీసుకుని భయపడుతూ వెళుతూ ఉంటుంది. నిజానికి ఆ సెల్ లోపల రేచల్ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. టీ తీసుకుని వెళ్ళినటువంటి ఆ మహిళ రేచల్ బాయ్ ఫ్రెండ్ ని చూసి మాట్లాడుతూ బయట పోలీసులు అందరూ కూడా నీకే సపోర్ట్ చేస్తున్నారు, నీ గర్ల్ ఫ్రెండ్ ని చంపిన వాడికి ఖచ్చితంగా శిక్ష పడుతుంది, నిన్ను కోర్టుకు తీసుకుని వెళ్ళినప్పుడు నువ్వేమీ చేయలేదని చెప్పు, మిగతాదంతా వాళ్లే చూసుకుంటారు అంటూ ఉంటుంది. ఆ మాటలు విన్నటువంటి రేచల్ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతూ నా గర్ల్ ఫ్రెండ్ ను చంపిన వాళ్ళని పోలీసులు పట్టుకున్నందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి, నేను కూడా ఈ పెద్ద వాళ్ళని కొట్టి తప్పు చేశాను కదా, అందుకు నేను శిక్ష అనుభవించడానికి రెడీగా ఉన్నాను అంటూ ఉంటాడు. చేస్తే ఒకరోజు ఈ కానిస్టేబుల్ కిరక్కన్ ఈ కేసు గురించి ఎప్పుడూ కూడా తన ఇంట్లో చెప్తూ ఉంటాడు కదా, అదే విధంగా తన వైఫ్ కి మరియు తన కూతురికి ఈ విషయాన్ని చెప్తూ ఉంటాడు. అదే సమయంలో కిరక్కన్ కూతురు కిరక్కన్ దగ్గరికి వచ్చి ఇదే సరైన సమయం ఆలోచించినటువంటి కిరక్కన్ కూతురు కూడా కిరక్కన్ దగ్గరికి వచ్చి నానా నేను కూడా ఒక తక్కువ కులానికి చెందినటువంటి అబ్బాయిని ప్రేమించాను అని చెప్తూ ఉంటుంది. కట్ చేస్తే ఇక్కడ మనకు ఇద్దరు వ్యక్తులు ఈ కేసు గురించి మాట్లాడుకుంటూ కిరక్కన్ దగ్గరికి వెళ్ళారు కదా, వాళ్ళిద్దరికీ కూడా జరిగిందంతా కూడా ఈ కిరక్కన్ చెప్తూ ఎప్పుడైతే నా కూతురు తక్కువ జాతి కులానికి సంబంధించిన వాడిని ప్రేమించాని చెప్పిందో అప్పుడు నేను కూడా పెద్ద వ్యక్తిలాగానే నా కూతురుని కూడా చంపేశాను, ఆ తర్వాత నేను అనారోగ్యానికి పాలయ్యి ఇలా మంచానికే పరిమితం అయ్యాను అని జరిగిందంతా కూడా చెప్తూ ఉంటాడు. కిరక్కన్ చెప్పింది మొత్తం ఉన్నటువంటి ఆ ఇద్దరికి కూడా ఇదంతా కూడా ఒక క్యాస్ట్ బేస్డ్ మర్డర్స్ లాగా జరిగినట్లుగా ఉన్నాయని అర్థం చేసుకుంటారు. నిజానికి వాళ్ళిద్దరూ ఈ కేసు మీద ఇంట్రెస్ట్ తో కాదు, వాళ్ళు కూడా పోలీస్ ఆఫీసర్స్ అయి ఉండడంతో అసలు ఏం జరిగిందో తెలుసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఉంటారు. ఫైనల్ గా ఆ పోలీసులు ఇద్దరు కూడా ఇదంతా కూడా క్యాస్ట్ బేస్డ్ మర్డర్స్ లా జరిగాయి అని అర్థం చేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతారు. అక్కడతో ఈ మూవీ అయిపోతుంది. దివ్య ఎందుకు తను సాధించిన మెడల్స్ అన్నిటినీ కూడా మెడలో వేసుకుని పైనుంచి దూకి చనిపోయింది? అసలు దివ్య ఎందుకు ఆ పని చేసింది? దివ్య తీసిన ఒక్క ఫోటో తన జీవితాన్ని ఎలా మార్చేసింది? చిన్న వయసులో అమ్మాయిలకి ఫ్రీడమ్ ఇస్తే ఏం జరుగుతుంది? గౌరీ ఫాదర్ గౌరీని మరియు తన సిస్టర్ని ఎందుకు అంత స్ట్రిక్ట్ గా పెంచాడు? చివరికి పోలీస్ ఆఫీసర్ గౌరీ ఆ దివ్య మరణానికి కారణమైన వాళ్ళని పట్టుకున్నదా లేదా అన్నదే 2022లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి సిరిఫ్ ఏక్ మూవీ స్టోరీ. ఈ హిందీ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.